దేవుడిచ్చిన దేహంలో శరీర సంబంధమైన బలహీనలతో మందు, సిగరెట్టు వాటితో పాడు చేస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటే, అంతకు మించిన విషములతో పాడు చేస్తున్న వాళ్ళు ప్రతి మనుషులు ఉన్నారు. ఎలాంటి విషయాలు ఉన్నాయంటే నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం. ఎంత అహం అండి మనిషికి, ఎంత అవివేకం అండి మనిషికి, ఎంత విచారపు ఆలోచనలండి, ఎంత దోచుకునే ఆలోచనలండి, ఎంత ద్వేషాలండి. వీటితో నింపావు, దేవుడు ఉంటాడా? దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవునికి నిలయంగా, ఇంటిగా మనం ఉంచటం లేదు. మనిషిని పవిత్రంగా ఉంచాలని, మనిషిలోని రుగ్మతలను, దురాత్మలన్నింటినీ తీసేయాలని, పవిత్రంగా ఉంచాలని దేవుడు అంటున్నాడు ఈ దేహాన్ని. ఇందులో వ్యభిచారములు, కామవికారములు, మత్తతలు, అల్లర్లు, దేవదూషణ, అహంభావం, నరహత్యలు ఇలాంటివన్నిటితో నిండిపోతే ఎవడైనాను దేవాలయమును పాడు చేసినట్ల దేవుడు వానిని పాడు చేయి.